అడవులు అపారమైన అద్భుతమైన అరుదైన వృక్ష సంపదకు నిలయం. అరుదైన ఔషధ గడ్డల్లో భూచక్ర గడ్డ ఒకటి. ఇది స్తంభం లాంటి దుంప. దీనినే వాడుక భాషలో మాగడ్డ అని కూడా పిలుస్తారు. కేవలం నల్లమల అటవీ ప్రాంతంలోనే, అది కూడా ఇటు శ్రీశైలం నుంచి గిద్దలూరు వరకు ఉన్న ప్రాంతంలో మాత్రమే భూగోచక్రగడ్డ దొరుకుతుంది. ఈ దుంపకి చెంచులకు అవినాభావ సంబంధం ఉంది. భూచక్రగడ్డను చెంచులు అదృష్టానికి గుర్తుగా భావిస్తారు. ఒక గడ్డ దొరికితే కుటుంబమంతా కనీసం నెల రోజుల బతికే ఆదాయాన్ని ఇస్తుంది. కనుకనే దీన్ని లక్ష్మీగడ్డ అని, లచ్చిగడ్డ అని కూడా పిలుస్తూ ఉంటారు. లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించే చెంచులు భూచక్రగడ్డను నరసింహస్వామి ప్రసాదంగా కూడా భావిస్తుంటారు. ఉత్సవాల సమయంలో అమ్మేటప్పుడు దీనిని గడ్డ ప్రసాదం అని చెప్తారు. భూచక్రగడ్డ మీటరు నుంచి 20 మీటర్ల పొడవు దాకా భూమిలో 10-12 అడుగుల లోతున పెరుగుతుంది. భూచక్రగడ్డ దొరికే అవకాశం ఉండే ప్రాంతాల్లో ఒక విధమైన మత్తులాంటి వాసన వస్తుందట. ఈ వాసనను పసిగట్టే చెంచులు గడ్డ కోసం వేట మొదలు పెడతారు. గడ్డ ఇక్కడే ఉంటుంది అని ఖచ్చితంగా అంచనా వేసిన తర్వాతే సంప్రదాయబద్ధంగా పూజలు చేసిన తర్వాత తవ్వడం మొదలెడతారు. ఇలా తవ్వే సమయంలో ఎవరైతే ఉంటారో వారందరూ ఈ గడ్డను సమానంగా పంచుకుంటారు. గడ్డ మొదలు చివర్లో అడుగు మోయినా కత్తిరించి ఎక్కడో ఒక చోట తిరిగి భూమిలో పాతుతారు. ఇది మొలకెత్తదు, కాని వారి ఆచారంలో భాగంగా అలా చేస్తారు. భూచక్ర గడ్డ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం. భూచక్ర గడ్డ ఎంత సన్నటి లేయరుంటే అంత ఎక్కువ రుచుంటుంది. తీపిగా ఉండదని పంచదార చల్లి అమ్ముతూ ఉంటారు. కాని పంచదార లేకుండా తినడమే మంచిది. శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. రక్త విరోచనాలు, కడుపు లోపల ఉండే పుండ్లను మాన్పుతుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ను నియంత్రిస్తుంది. ఈ దుంపలను పూర్తిగా ఎవరికీ అమ్మరు, ముక్కలుగా మాత్రమే అమ్ముతారు. ఇవాళ్టికి గిద్దలూరు, నంద్యాల, కర్నూలు, శ్రీశైలం, అహోబిలం ప్రాంతాల్లో చెంచులే అమ్ముతూ ఉంటారు. వారి దగ్గర కొనుగోలు చేసి వ్యాపారులు అమ్ముకుంటారు. గ్యాస్ స్టవ్ల వల్ల సార్, గ్యాస్ స్టవ్ల వల్ల కడుపులో నొప్పి ఉన్నా, మంట ఉన్నా, కడుపు ఉబ్బరం ఉన్నా తినే 10 నిమిషాలకే తగ్గుతుంది సార్. గ్యాస్ స్టవ్లు చాలా మంచిది. ఒంటిలో ఉడుకుని అపుష్టానికి, పైత్యానికి, కారకానికి, అజీర్ణానికి, జీర్ణశక్తికి, వాతానికి, మెహుడుకు మంచిది సార్. వేడి వల్ల ఆడవాళ్ళకి తెల్లబట్ట ఎరబట్ట మైలవుతున్నా తగ్గుతుంది. ఉడుకు మంచిది, బాగా వేడికి బాగా పనిచేస్తుంది. ఎక్కడి నుంచి చేస్తారు మీరు? శ్రీశైలం సార్. శ్రీశైలం అక్కడ చెంచోళ్ళు చేస్తుంటారు. అక్కడ మారుగారం తెచ్చుకుంటారు సార్. మామూలుగా డబ్బు వచ్చేసి 4,000, 5,000, అడుగు వచ్చేసి 2,000, 3,000 అట్లా వస్తుంది సార్. అడుగు మాకు అక్కడనే శ్రీశైలంలో అక్కడ చింతలని చెంచోళ్ళు తెస్తారు. శ్రీశైలం అక్కడ మారుగారం తెచ్చుకుంటాం సార్. ఏదో మా జీవనానికి ఏదో వ్యాపారం చేసుకుంటా జీవనం చేస్తాను. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాను? నేను సుమారుగా 40 ఏళ్ళు అవుతాను సార్. 40 సంవత్సరాల నుంచి అమ్ముతాను ఈ వ్యాపారం. ఊరు తిరుగుతూనే ఉంటాను. ఊరు టౌన్ తిరుగుతూనే ఉంటుంది సార్. మామూలుగా పోయేది, అక్కడ పోయేది, తెచ్చుకునేది. శ్రీశైలం మారుగారం తెచ్చుకునేది. ఏదో మామూలుగా వ్యాపారం చేసుకుంటానే ఉంటుంది సార్. 40 ఏళ్ళు అవుతుంది నేను అమ్మబట్టి. మాది మైదుకూరు మండలం, ఇష్టనవరం గ్రామం. నా పేరు బండారు శ్రీనివాసులు సార్. నెక్స్ట్ జనరేషన్ స్కూల్ విద్యారంగంలో తలపండిన అనుభవం, చదువులో నవీనం, బోధనలో వినూత్నం. నెక్స్ట్ జనరేషన్ స్కూల్ రేపటి తరం పిల్లల కోసం ఏసీ క్యాంపస్, పిల్లల మేధస్సు వికసించే విజ్ఞాన పూదోట. నెక్స్ట్ జనరేషన్ స్కూల్ అధునాతన సౌకర్యాలతో అద్భుత ఫలితాలే గీటు రాళ్లుగా దూసుకుపోతున్న నెక్స్ట్ జనరేషన్ స్కూల్
అడ్మిషన్ల కోసం సంప్రదించండి. నెక్స్ట్ జనరేషన్ స్కూల్, ఇస్కాన్ సిటీ, నెల్లూరు 4.